ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న నవదంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందట. అంతేకాదు రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు అవకాశం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాదు రేషన్ కార్డుల డిజైన్ కూడా మారనుంది. ఈ మేరకు క్రెడిట్ కార్డు రూపంలో క్యూఆర్ కోడ్తో ఒక కొత్త కార్డులను జారీ చేయనుంది ప్రభుత్వం. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొత్తగా నవదంపతుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవదంపతులకు జారీ చేసే కార్డులు సుమారు 70,000 వరకు ఉంటాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1,50,00,000కు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. ఈ క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు అవకాశం రాలేదు. కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంతోమంది వేచి చూస్తున్నారు. ఈ రేషన్ కార్డులకు ప్రభుత్వ పథకాలకు లింక్ ఉండడంతో జనం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైసీపీ జెండా రంగులు, జగన్ ఫోటో ఉండడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం జారీ చేయబోయే కొత్త కార్డులపై పార్టీలకు సంబంధించి ఎలాంటి రంగులు, ఫోటోలు ఉండవని తెలుస్తోంది. గతంలో ఇలాంటి వ్యవహారాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. స్థలాల సరిహద్దు రాళ్లపై కూడా జగన్ ఫోటో వేయడం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దీంతో ఇలా ప్రభుత్వ కార్డులపై నేతల ఫోటోలు వేయడానికి ఒప్పుకోలేదని సమాచారం. కేవలం ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుందంటున్నారు. కొత్త రేషన్ కార్డుల్ని సరికొత్త డిజైన్ చేయించినట్లు సమాచారం. చూడడానికి కార్డులు క్రెడిట్ కార్డుల్లా ఉంటాయని తెలుస్తోంది. క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా కార్డుల్ని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలపగానే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానుంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని భావించారు. సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కావడం, ధాన్యం కొనుగోళ్లు ఉండడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వాయిదా వేసినట్లు ప్రభుత్వం వివరించింది. ఈ నెలాఖరు కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవదంపతులకు సంబంధించి వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డుల్ని సైతం వదలకుండా జగన్ ఫోటో ముద్రించింది. పార్టీ రంగులతో కార్డులు ఇచ్చింది. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,48,00,000 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 89 లక్షల కార్డుదారులకు ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్కే అయ్యే వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తుంటే నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని 2020లో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తర్వాత కొన్నాళ్లకు 2.5 గంటల్లోనే సచివాలయాల ద్వారా ఇప్పిస్తామని చెప్పింది. అయితే కార్డుల సంఖ్య పెరిగితే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో వైసీపీ సర్కారు గత 5 ఏళ్లలో కొత్త కార్డులకు
కోత పెట్టింది. మరోవైపు పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి వారి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా కొత్తగా పెళ్లైన వారికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతోంది. దీంతో రేషన్ స్థానంలో లబ్ధిదారుల అకౌంట్లో డబ్బు జమ చేసే ఆలోచనను కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో రేషన్ బియ్యం స్మగ్లింగ్ కట్టడి అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రేషన్ ద్వారా బియ్యం ఇవ్వడం కన్నా లబ్ధిదారులకు నేరుగా నగదు పంపిణీ చేస్తేనే మంచిదనే భావనలో ఉన్నారు. చూడాలి మరి రేషన్ బియ్యంలో ముందు ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో.